మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ ప్రాంతంలోని హన్మకొండ సమీపంలోని కూతవేడు దూరంలో ఉన్న చింతగట్టు గ్రామంలో ఉన్నాం. ఇక్కడే గత 2 రోజులుగా ఎవరైతే కేశవరావు అగ్రనేత, మావోయిస్టు అగ్రనేత, అత్యంత దుర్భేద్యమైన రక్షణ కవచం ఉండే కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందడం, వారితో పాటు దాదాపు 26 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఒక్కసారి దేశమంతా ఉలిక్కిపడింది. ఈ పరిస్థితులలో హన్మకొండ ప్రాంతంలోని చింతగట్టు వాసి బూర రాజేష్ అలియాస్ రాకేష్ ఇక్కడ ఉండటం చేత దాదాపు ఆయన కేశవరావుకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశారు. ఒక దశాబ్దం క్రితమే ఇక్కడ రాజకీయ పరిస్థితులు కావచ్చు, కొన్ని ఒత్తిళ్లు కావచ్చు, కొన్ని వ్యక్తిగతమైన గొడవలు కావచ్చు, ఇతరులతో జరిగిన రాజకీయ వివాదాలు కావచ్చు, పోలీసులు పట్టించుకోకపోవడంతో దాదాపు దశాబ్దం క్రితమే హన్మకొండ ప్రాంతంలోనే అప్పటికే ఉన్నత విద్యాధికుడు ఆయన ఇక్కడే హై స్కూల్ విద్య కావచ్చు, ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత పీజీ చేయడానికని హైదరాబాద్కు వెళ్ళిన రాకేష్ ఆ రోజు నుంచి కూడా 10 సంవత్సరాలుగా కుటుంబంతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు నిలుపుకోలేదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో రాకేష్ కూడా కేశవరావుతో చనిపోవడం అనే వార్తలు రావడంతో ఒక్కసారి చింతగట్టు ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు, బంధుమిత్రుల సంఘం నేతలు కావచ్చు, తర్వాత గ్రామస్తులు కావచ్చు, వారు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున కూడా రాకేష్ కుటుంబానికి వచ్చి పరామర్శిస్తున్నారు. ఇంకా ఆయన మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి తీసుకురావడం జరగలేదు. దాదాపు ఇంకొక రోజు పట్టవచ్చు అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి అయినాక అని చెప్తున్నారు. నా పేరు లక్ష్మి. వివేకాన్ని పిలిచేదా, రాజేష్ ఏం పిలిచేది? నేనా? శివ రాకేష్. శివ రాకేష్. ముద్దుకు శివ అని పిలుచుకునేది, రాకేష్ సొంతం పేరు. నా మగని సేవ చేసిండు నాయన. నా నాయన నా సేవ చేస్తాడు అనుకుంటా నాయన. నా నాయన నువ్వు అవతల పడుతుంది నాయన. ఎడిపోతారో బిడ్డతో ఎప్పువాళ్ళు ఉన్నదంటే అయ్యా నేను రేపే వస్తామని పోయిండు అయ్యా హైదరాబాద్. కానీ మాకు పోయింది గుర్తా, మాకు వినపడలేదు తండ్రి. మాకు ఇంత ముచ్చడా తెలియలేదు అయ్యా. మేము ఏడ్చేడ్చి కళ్ళు పోయినాయి తండ్రి. నా తండ్రి ఇంటి మీదకి వచ్చి 50 మంది కొట్టిండ్రు ఇక్కడ అయ్యా. నా మనవల నన్ను సుధా కొట్టిన లాగా పడితే అయ్యా. నా అయ్యా అప్పుడు సమ్మిరెడ్డి ఉన్నప్పుడు అప్పుడు నా అయ్యా ఇక అదే దెబ్బతోని వేయిండు నా మనవల కొట్టుడుతో అయ్యా. నా అయ్యా చదువుకుంటా అంటే సుతెంబడి పడ్డారట అయ్యా. నా అయ్యా నా పిల్లలు 16 చదివిండ్రు నాయన. నా నాయన నువ్వు ఎంత పని చేసిపోతే శివన్న, నా శివన్న. నా మనవని రమ్మాను అయ్యా. అయ్యా నా మనవని రమ్మానండి అయ్యా, మేము చూసుకుంటాం. పరిస్థితి మనవాడు ఇప్పుడు అన్నీ అనుకోవాలి. రంజితే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు స్వరూప. స్వరూప అయ్యా. మీ ఆయన పోయిండా అక్కడికి? మీ ఆయన పోయిండయ్యా. ఇప్పుడు ఏంది నీకు 10 ఏళ్ళ నుంచి కూడా ఎక్కడ మాట లేదు, ముచ్చట? నేను హైదరాబాద్ పోతానా అమ్మ అన్నాడు. అయితే ఎట్లా అన్నాడు అంటే నేను పీజీ చేస్తాడు. పీజీ చేస్తా అంటే నేను బయటికి అడిగి పోయి బయలుదే వంట చేస్తా. నేను 2 గంటలకు వచ్చారకు 2 జతల బట్టలు ఇస్త్రీ చేసుకున్నాడు, ఒక చెద్దరు పెట్టుకున్నాడు. ఇక తయారు బ్యాగ్ పెట్టుకొని ఉన్నాడు. ఉన్నాక అమ్మ నాకు ఒక 400 ఇయ్యి అని అన్నాడు. అంటే ఎడిపోతానో బిడ్డ అంటే నేను హైదరాబాద్ పోతానమ్మా అన్నాడు. అంటే నేనన్నా కదా హైదరాబాద్కి ఎందుకు బిడ్డ, మరి నోములు కదా అంటే ఎన్నడు అంటే ఎల్లుండి అంటే వస్తా అన్నాడు. దీపావళి ఎల్లుండి నేను వస్తా అన్నాడు. అన్నాక నా దగ్గర మరి 400 లేవు బిడ్డ, ఇవాళ పేపర్ బిల్లు కట్టిన 200 ఉన్నాయని అన్న. అంటే 200 అయితే 200 ఇయ్యమ్మా అన్నాడు. అన్నాక మా మరదలు అప్పుడే పిల్లగాడిని హాస్పిటల్ తీసుకుపోయి ఇడికే వచ్చింది. వాళ్ళు సున్నం వేసుకుంటాను, పిల్లగాడు అంతా చదువుతాడని ఇన్నే ఉన్నది. ఆమె నా దగ్గర 100 రూపాయలైనా ఆమె ఇచ్చింది. ఇక అవే 300 నా కొడుకు హైదరాబాద్ కనిపోయిండు. ఇక ఆ కాంచి మాకు పోయిండు. ఇక నాకు మాట లేదు, ముచ్చట లేదు, నాకేది లేదు, ఇక ఏది లేదు. ఇక ఎట్లా బతికిండు, ఏడున్నాడో కూడా తెలియదు మాకు, ఏడున్నాడో తెలియదు, ఏది లేదు. అమ్మ హైదరాబాద్ అన్న ముచ్చటే కానీ మళ్ళీ ఇక ఇప్పుడు ఈ వార్త కానీ ఇక మళ్ళీ ఏం ముచ్చట తెలియదు మాకు. ఎవరు చేయలేదు, ఏడున్నది మాకు ఎవరు ఏం చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. పెద్ద కొడుకు ఒకసారి ఇట్లనే మా తమ్ముని తీసుకొచ్చుకుంటా అని ఇట్లనే ఎవరు తీసుకపోతే
ఆయనను కొట్టి ఖమ్మం చెల్లేసిండ్రు. ఇక ఎట్లా పోతాడు, అప్పటి నుంచి ఇక ఎట్లా పోతాడు, ఇక రిస్క్ ఎందుకు, ఆయనకి 2 పిల్లలు కట్టం చేసుకోకుండానే కొట్టిండ్లు ఆయనను. అయ్యా నాకు భర్త 2 కాళ్ళు ఇరిగినా కూడా మేము పని చేసుకొని మా పిల్లలను చదువుకుంటాను, ఆయన ఇంత ఆటో నడుపుకొని ఆయల్ల తీసుకుంటాను. మీ ఆయనే కొడుకు ఇద్దరు ఆటో నడుపుతారమ్మా? మా ఆయన మాకు ట్రాక్టర్ ఉన్నది, ఆ ట్రాక్టర్ తోలి మా చిన్న ఆయన ఉన్నప్పుడే తీసుకున్నాం. నా భర్త అది వరకు లారీ తోలేదు, ఇసుక లారీ. ఇక నా కొడుకుండి అమ్మ తెల్లందాకా పొద్దున్న దాకా ఏం లారీ మీద పోతాడు బాపు, ట్రాక్టర్ తీసుకో ఫైనాన్స్ మీద అంటే తీసుకున్నా. నా కొడుకులు 2 పని నౌకర్లు చేసి తెరుపుకుంటారని. మంచిగానే ఉండేది, మంచిగా చదువుకునేది, మంచిగా చదువుకున్నాడు. 60లోనో డిగ్రీ చేసిండు, స్నేహ ఇంటర్ చేసిండు. ఇక అందులో చేసిండు. అయ్యా 2 చదివిపించిన మమ్మల్ని జాతరని గతం ఇట్లా చేసిపోయిండు నా కొడుకు. అనిపించలేదు. నేను అనిపిస్తే నేను ఎందుకు తోలుతున్నా, హైదరాబాద్ కాగబట్టే పోతున్నా, నేను బ్యాగ్ గుంజుకోపోతున్నాను. లేళ్ళుండే అయ్యా వద్దని. అయ్యా నేను లేనయ్యా, నేను బల్లెకు మిరపకాయలున్ను పసుపు కట్టిస్తానే నేను మార్కెట్కు పోయినా, వేణుమావుల మార్కెట్కు. నిన్న సెల్లులల్లో పెట్టిండ్లట, ఇట్లనే విలేకరులు వచ్చిండ్లట 4. మా భర్తను ఫోటో తీసుకొని పోయిండ్లట. ఇక నేను రాత్రి వచ్చిన మా చిన్నమ్మ బిడ్డలు తీసుకొని ఉరికొచ్చిండ్రు సెల్లులలో చూసి. మా ఇండ్లలో 2-3, మా ఆయన, మా తమ్ముడు పోయిండ్రు. ఏం తెలియలే, ఇంకా ఏం తెలియదు, చేయలేము, ఏం తెలియదు నాకు. అయ్యా ఏం చేయాలి అయ్యా, మా శివుడు ఎట్లా కావాలి అయ్యా, మా శివుని ఇస్తారా అయ్యా మాకు అయ్యా. ఓ అయ్యో ఓ శివన్న. తమ్ముడు